ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు మనం ఒక సాధారణ కథ కాదు, మన హృదయాలను లోతుగా తాకే ఒక దైవిక సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచ చరిత్రలో ఒక మలుపు తీసుకువచ్చిన రోజు. ఈరోజు మన రక్షణకు ప్రారంభమైన రోజు. ఈ రోజు యేసుక్రీస్తు మహిమతో యెరూషలేము నగరంలోకి ప్రవేశించిన రోజు. ఆ కాలంలో యూదుల పెద్ద పండుగ అయిన పస్కా సమయం దగ్గర పడుతోంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా వేలాది మంది యెరూషలేముకు వస్తున్నారు. దూర ప్రాంతాల నుండి, ఎడారులను దాటి, కొండలను దాటి వారు ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే ఆ పండుగ వారికి చాలా ముఖ్యమైనది. యెరూషలేము నగరం సాధారణంగా కూడా ఒక పవిత్ర నగరం, కానీ ఆ రోజుల్లో అది మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది. వీధులు జనాలతో నిండిపోయాయి. పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. వృద్ధులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఒక సంతోషం, ప్రతి మనసులో ఒక ఆశ. కానీ ఆ జనసందోహంలో ఒక ప్రత్యేకమైన వార్త వ్యాపిస్తోంది. యేసు వస్తున్నారు. అవును, అదే యేసు. అనారోగ్యులను స్వస్థపరిచిన యేసు, అందులకు చూపించిన యేసు, మృతులను బ్రతికించిన యేసు. ఆయన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. కొంతమంది ఆయనను ప్రవక్త అంటున్నారు, కొంతమంది ఆయనను రక్షకుడు అంటున్నారు, మరికొందరు ఆయననే రాజు అంటున్నారు. ఇలాంటి సమయంలో యేసు తన శిష్యులతో కలిసి యెరూషలేము వైపు ప్రయాణం చేస్తున్నారు. ఆయన అడుగులు నెమ్మదిగా ఉన్నాయి. యేసు యెరూషలేము వైపు ప్రయాణం కొనసాగిస్తున్నారు. వారు బెత్ఫగే గ్రామానికి దగ్గరగా వచ్చారు. అది ఒలీవల కొండ దగ్గర ఉంది. ఆ కొండ మీద నుండి యెరూషలేము నగరం స్పష్టంగా కనిపిస్తుంది. బంగారు రంగులో మెరుస్తున్న దేవాలయం, పెద్ద గోడలు, జనాలతో నిండిన వీధులు. యేసు ఆ నగరాన్ని చూశారు. కొన్ని క్షణాలు ఆయన నిశ్శబ్దంగా నిలిచారు. ఆయన హృదయం ఏమనుకుంటుందో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు ఆయన తన ఇద్దరు శిష్యులను పిలిచారు. ఆయన స్వరం చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ముందున్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ ఒక చిన్న గాడిద ఉంటుంది. దాని మీద ఎవరూ కూర్చోలేదు. దాన్ని తీసుకురండి. శిష్యులు ఆశ్చర్యపోయారు. గాడిద? అయినా వారు ప్రశ్నించలేదు. వారు విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. వారు ఆ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ చూసినప్పుడు యేసు చెప్పినట్లే జరిగింది. ఒక చిన్న గాడిద కట్టబడి ఉంది. వారు దాన్ని విడదీయడం ప్రారంభించారు. అప్పుడు అక్కడ ఉన్నవారు అడిగారు, మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆ క్షణం కొంచెం టెన్షన్గా అనిపించింది. కానీ శిష్యులు ధైర్యంగా చెప్పారు, ప్రభువుకు అవసరం ఉంది. ఆ మాటలో ఒక శక్తి ఉంది. ఆ మాటలో ఒక అధికారం ఉంది. వారు వెంటనే అనుమతించారు. శిష్యులు గాడిదను తీసుకొచ్చారు. తమ వస్త్రాలను దాని మీద పరిచారు. యేసు నెమ్మదిగా ఆ గాడిదపై కూర్చున్నారు. చాలా సాధారణంగా కనిపించవచ్చు. ప్రవక్త ఇలా చెప్పాడు, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన వినయంతో గాడిదపై కూర్చొని వస్తున్నాడు. ఆకులు గాలిలో ఊగున్నాయి. రోడ్డు మొత్తం పచ్చగా మారింది. ఆ దృశ్యం చాలా అందంగా ఉంది. అందరూ కేకలు వేస్తున్నారు, హోషన్నా, 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 ప్రభువు నామంలో వచ్చేవాడు ధన్యుడు, ఇశ్రాయేలు రాజుకు జయము. ఆ రోజు యెరూషలేము నగరం ఆనందంతో నిండిపోయింది. ప్రజల కేకలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హోషన్నా, హోషన్నా, హోషన్నా. ఆ శబ్దం ప్రతి వీధిలో వినిపిస్తోంది. కానీ ఆ ఆనందం మధ్యలో కొంతమంది మాత్రం నిశ్శబ్దంగా చూస్తున్నారు. వారి ముఖాల్లో ఆనందం లేదు. వారి కళ్ళలో అసంతృప్తి ఉంది. వారు పరిసయ్యులు. వారికి ఈ దృశ్యం నచ్చలేదు. ప్రజలు యేసును రాజుగా స్తుతించడం వారికి అసహనం కలిగించింది. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, ఇది మంచిది కాదు. ప్రజలు ఆయనను రాజుగా భావిస్తున్నారు. ఇలా కొనసాగితే మన స్థానం ఏమవుతుంది? వారి హృదయాల్లో భయం ఉంది. వారి హృదయాల్లో ఈర్ష్య ఉంది. చివరికి వారు యేసు దగ్గరకు వచ్చారు. ప్రజల కేకల మధ్యలో వారు గట్టిగా చెప్పారు, గురువా, మీ శిష్యులను నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దం నెలకొంది. ప్రజలు కూడా ఆశ్చర్యంగా చూశారు. యేసు నెమ్మదిగా వారిని చూశారు. ఆయన కళ్ళలో శాంతి ఉంది. కానీ ఆ మాటల్లో ఒక శక్తి ఉంది. ఆయన ఇలా చెప్పారు, వారు నిశ్శబ్దంగా ఉంటే రాళ్లే కేకలు వేస్తాయి.
ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవారికి ఆశ్చర్యం వేసింది. దేవుని మహిమను ఎవరూ ఆపలేరు, దేవుని యోచనను ఎవ్వరూ నిలిపివేయలేరు. ప్రజలు మళ్ళీ కేకలు వేయడం ప్రారంభించారు. హోషన్నా, హోషన్నా. ఆ సమయంలో యేసు నెమ్మదిగా ముందుకు కదిలారు. ఆయన నగరానికి దగ్గరగా వచ్చారు. అక్కడ నుండి యెరూషలేము నగరం పూర్తిగా కనిపిస్తోంది. అందమైన గోడలు, పెద్ద దేవాలయం, జనాలతో నిండిన వీధులు. యేసు ఆ నగరాన్ని చూశారు. కొన్ని క్షణాలు ఆయన నిలబడ్డారు. ఆ తర్వాత ఆయన కళ్ళలో కన్నీళ్లు నిండాయి. ఆయన ఏడవడం ప్రారంభించారు. ఆ దృశ్యం చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకు గురువుగారు ఏడుస్తున్నారు? ప్రజలు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఇంత ఆనందం మధ్యలో ఆయన ఎందుకు ఏడుస్తున్నారు? కానీ యేసుకు తెలుసు, ఈ నగరానికి భవిష్యత్తు ఏమిటో. ఆయన హృదయం బాధతో నిండిపోయింది. ఎందుకంటే ఈ నగరం తనను అంగీకరించదు. ఈ ప్రజలు ఇప్పుడే హోషన్నా అంటున్నారు, కానీ కొద్ది రోజుల తర్వాత సిలువ వేయి అని కేకలు వేస్తారు. ఆ ఆలోచనతోనే యేసు కన్నీళ్లు ఆపలేకపోయారు. ఆయన నెమ్మదిగా ఇలా చెప్పారు, ఓ యెరూషలేమా, నీ శాంతిని ఇచ్చే విషయాలు తెలుసుకోలేకపోయావు. ఆ మాటల్లో బాధ ఉంది, ఆ మాటల్లో ప్రేమ ఉంది. అయినా ఆయన తన ప్రయాణాన్ని ఆపలేదు. ఆయన ముందుకు కదిలారు. యేసు నగరంలోకి ప్రవేశించారు. ప్రజలు ఇంకా కేకలు వేస్తున్నారు, హోషన్నా. ఆయన నేరుగా దేవాలయానికి వెళ్లారు. దేవాలయం దేవుని ఇల్లు, ప్రార్థన కోసం ఉన్న స్థలం. కానీ అక్కడ చూసినప్పుడు యేసు హృదయం మరింత బాధపడింది. అక్కడ గోల, జంతువుల శబ్దాలు, వ్యాపారుల అరుపులు, డబ్బు మార్పిడి శబ్దాలు. అది ప్రార్థనా స్థలం కాదు, అది ఒక మార్కెట్ లాగా మారిపోయింది. ప్రజలు డబ్బు కోసం, వ్యాపారం కోసం దేవుని మందిరాన్ని ఉపయోగిస్తున్నారు. యేసు కోపంతో నిండిపోయారు. ఆయన కళ్ళలో అగ్ని కనిపించింది. ఆయన అక్కడ ఉన్న టేబుళ్లను తిప్పేశారు. డబ్బు నేలపై పడిపోయింది. వ్యాపారులు భయంతో పరుగులు తీశారు. ఆయన గట్టిగా చెప్పారు, ఇది నా తండ్రి ఇల్లు, ఇది ప్రార్థనా మందిరం కావాలి, కానీ మీరు దీన్ని దొంగల గుహగా మార్చారు. ఆ మాటలు దేవాలయంలో మార్మోగాయి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా నిలిచిపోయారు. ఆ రోజు దేవాలయం శుభ్రం చేయబడింది. ఆ తర్వాత యేసు అక్కడే నిలబడి ప్రజలకు బోధించడం ప్రారంభించారు. అనారోగ్యులతో వచ్చిన వారిని ఆయన స్వస్థపరిచారు. అందులకు చూపు ఇచ్చారు. లేమితో ఉన్నవారికి ఆశ ఇచ్చారు. పిల్లలు కూడా అక్కడ కేకలు వేస్తున్నారు, హోషన్నా. మన హృదయం ఎలా ఉంది? యేసును స్వీకరించడానికి సిద్ధంగా ఉందా? ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు. ఆయన క్షమ ఎప్పటికీ తగ్గదు. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మన హృదయాన్ని ఆయనకు అర్పిద్దాం. మన జీవితాన్ని ఆయనకు అప్పగిద్దాం. ఆయనను రాజుగా స్వీకరిద్దాం. ఆయన మార్గంలో నడుద్దాం. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, పామ్ సండే కదా, మనకు ఆశ ఇస్తుంది, మనకు ప్రేమ నేర్పుతుంది, మనకు విశ్వాసం బలపరుస్తుంది. మన హృదయంలో ఎప్పటికీ వినిపించాలి, హోషన్నా, హోషన్నా, హోషన్నా. దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక. ఆమెన్.